హాయ్, నేను మీ కళ్యాణి మాలిక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ట్రీ మీడియా. ఒకట్లేండి, ఇప్పుడు అక్కడ డైరెక్టరే మేజర్ అవుతాడు, మ్యూజిక్ డైరెక్టర్ కాకపోవచ్చు. అంటే ఆయన కూడా ఉంటుంది మేజర్ పార్ట్. మిగతా వాళ్ళు అంటే డిఓపి కావచ్చు, మ్యూజిక్ డిపార్ట్మెంట్ మిగతా అన్ని కూడా. బట్ అయినా కానీ ఎఫెక్ట్ అండి. ఎందుకంటే మన వర్క్ బాగా చేసామన్నది ఎంతవరకు ఇప్పుడు ఉపయోగపడుతుందంటే, నాకు గుడ్ విల్ రావడం గురించి వరకు ఉపయోగపడుతుందండి. నేను సస్టైన్ అయ్యేలా చేయడానికి ఉపయోగపడుతుంది. పెద్ద ఎత్తులకు వెళ్ళడానికి ఉపయోగపడదు. పెద్ద ఎత్తులకి వెళ్ళాలి రకరకాలంటే మన బ్రాడన్ అవ్వాలి, మన స్పెక్ట్రమ్ బ్రాడన్ అవ్వాలంటే కనుక సక్సెస్ చాలా ఇంపార్టెంట్ అండి. సక్సెస్ అయిన తర్వాత అందరూ దాన్ని చూసి విధానం మారిపోతూ ఉంటుంది. దాంట్లో ఆ సినిమాకి తనే టీ బాయ్ అంటే తనే టీలు అందించాడంట ప్రొడక్షన్ మేనేజరు లేకపోతే ప్రొడక్షన్ కుర్రాడు అని దాకా మాట్లాడుకునేలాగా ఒక సక్సెస్ చేస్తుందండి. రైట్, ఎగ్జాక్ట్. సో మనం ఎంత బాగా చేసాం, ఎంత లేదన్నా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోద్దండి. మన మ్యూజిక్ వర్క్ అని కాదండి, యాక్టర్స్ వర్క్, డిఓపి వర్క్, లేకపోతే డాన్సర్స్, కోరియోగ్రాఫర్స్, అందరి వరకు కూడా డెఫినెట్గా అవుద్దండి. అందరూ కష్టపడిన వాళ్ళే. పెద్ద హిట్ సినిమాకి లేకపోతే ఫ్లాప్ అయిన సినిమాకి కూడా అదే కష్టం ఉంటుందండి ఇప్పుడు కూడా. బట్ ఎక్కువ మీరు అన్నట్టు డైరెక్టర్ చేతిలో ఉంటుందండి. ఎటువంటి కథ ఎంచుకున్నాడు, ఆ కథని ఎంత బాగా ప్రజెంట్ చేసాడు సినిమా మీద అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓవరాల్గా మీ కెరీర్లో అండి ఇంద్రగంటి గారు మీ కాంబినేషన్ ఎక్కువ మూవీస్ చేశారు. తర్వాత నందిని రెడ్డి గారు అండ్ శ్రీనివాస్ అవసరాలు ఆయన 3 సినిమాలు కంటిన్యూగా చేశారు. 3 సినిమాలు చేశారు. అవును, ఆయన డైరెక్షన్ అయిన దగ్గర నుంచి. అసలు ఫస్ట్ అశ్వరాజ్ శ్రీనివాస్ పరిచయం అయింది మా అందరికి కూడా అష్టాచమ్మదే. తను ఆడిషన్, తను US లో ఉండేవారండి. అక్కడ తను మన ఆడిషన్స్ పెట్టినప్పుడు తను కూడా ఒక క్లిప్ పంపితే చాలా బాగా నచ్చి అక్కడ నుంచి రప్పించడం జరిగిందండి. సో ఆ రకంగా నాకు ఆ సినిమా నుంచి తనతోటి స్నేహం ఏర్పడిందండి. నెమ్మదిగా తను రైటింగ్ చేసుకునేవాడండి, కథలు రాసుకుంటే. నాకు ఊహలు గుసగుసలాడే సినిమా నాకు అప్పుడు వినిపించింది. దాని మొదటి పేరు టైటిల్ వేసంగుల్లో ఒకసారి అని తను టెంపరీ టైటిల్ పెట్టుకున్నాడండి. తర్వాత రామ్మోహన్ కాదు, తర్వాత పరిచయం తర్వాత కొరపాటి సాయి గారు ప్రొడక్షన్లో నేను పరిచయం చేశానండి తనకు తెలియపోతే. సో ఆ రకంగా ఆయనకి నచ్చింది, వెంటనే సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. ఇంద్రగంటి గారు మీ కాంబినేషన్లో వరుసగా అన్ని సినిమాలు అక్కడ అష్టాచమ్మ దగ్గర నుంచి మొదలుకొని అంతకుముందు ఆ తర్వాత అష్టాచమ్మ, గోల్కొండ హై స్కూల్ అండ్ బందిపోటు, 4 సినిమాలు చేశారు. అంటే ఆయన కూడా మూడో సినిమా మంచి సక్సెస్. అంతే, గ్రహణం తర్వాత చూసుకున్నట్టయితే ఇది మంచి హిట్ మీ కాంబినేషన్. సో ఇట్లా మీరు మంచి జర్నీ మీ ఇద్దరు. చాలా అవునండి, చాలా మంచి జర్నీ అండ్ వెరీ నైస్ పర్సన్ అండి మోహన్ కృష్ణ గారు. చాలా జెంటిల్మెన్ టు ద కోర్. లైక్ అవసరా శ్రీనివాస్ అంటే చదువుకున్న తాలూకా సంస్కారం బాగా కనపడుతూ ఉంటుందండి. వాళ్ళ ఫ్యామిలీ జీన్స్ కానీ, రైటింగ్ సైడ్ వాళ్ళ తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం కానీ, ఇవన్నీ కూడా మనకి మాట్లాడుతున్నప్పుడే మనకి అర్థమవుతూ ఉంటుంది. వెరీ నైస్ పీపుల్. సో ఇక్కడ మీరు 4th ఫిల్మ్ చేసిన తర్వాత మీరు అన్న జెంటిల్మెన్లోనే ఆ జెంటిల్మెన్ సినిమాకి అనుకుంటా మీరు లేరు. అవునండి, మణిగారు వచ్చారు, నరసింహ గారు వచ్చారు, అక్కడ ఎంటర్ అయ్యారు. ఆయన కూడా ఎక్కువ లేరు, 2 సినిమాలు తర్వాత మళ్ళీ తమన్ గారు వచ్చారు, తర్వాత వేరే వాళ్ళు మారారు ఆయన కాంబినేషన్ లో కూడా. సో ఎందుకు మీ అంత హెల్దీగా కొనసాగుతున్న మీ దాంట్లో ఒక బ్రేక్ ఎందుకు వచ్చింది? అంటే నా కెరీర్ లో చేసిన కొన్ని పొరపాటుల్లో అంటే కొన్ని రిగ్రెట్ అవుతూ ఉంటామండి. అలా ఎందుకు జరిగింది, అలా ఎందుకు చేశాను అని అనిపిస్తూ ఉంటుంది కదండి. మనకున్న ఒకనొక బ్యాడ్ ఫేజెస్లో మనం తెలియకుండా కొన్ని పొరపాట్లు, కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. అలా చేసిన నేను చేసిన కెరీర్లో చేసిన 1-2 ఉన్నాయి నాకు తెలిసి. అలా చేసిన మిస్టేక్స్లో మోహన్ కృష్ణ గారితో ఆ బ్రేక్ రావడం అన్నది అది నా ద్వారా జరిగిన ఒకనొక పొరపాటు అండి. సో అందుకని ఆ బ్రేక్ రావడానికి రీజన్ నాకు తెలుసు. అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ ఏదో ఒక మాట అన్నాను నేను ఎక్కడో. సో అది అలా ఎక్కడికో వెళ్ళిపోయి అది వెడబాటుకి దారి తీసిందండి. సో ఐ రిగ్రెట్ ఫర్ దట్ అండ్ దట్ హ్యాపెండ్. అదొక ఫేజ్ ఆఫ్ లైఫ్. రిగ్రెట్ ఉంటుంది కానండి, బట్ ఐ కీప్ ఆన్ మూవింగ్. సో అది అలా జరిగింది, అదొక ప్యాకేజ్. 4 సినిమాలు చేసిన ఫ్రెండ్షిప్ ఉంది, ఒక బిట్టర్నెస్ ఉంది. మళ్ళీ ఫ్యూచర్లో మళ్ళీ కలవచ్చు, మళ్ళీ కలిసి చేయొచ్చు. సో ఆన్ అండ్ ఆఫ్ ఎక్కడో చోటన జరుగుతూ ఉంటాయండి ఇటువంటివి. సో ఇప్పటికి మాట్లాడుకుంటున్నారు. ఈజ్ వెరీ అసలు నేను మన పలానాబ్బాయిలో ఒక పాట కూడా ఆయనతో పాడించానండి నేను. సో దట్ గుడ్ రిలేషన్షిప్ ఈస్ దేర్.
సినిమా చేయడం వరకు దాకా రాలేదండి, మళ్ళీ అది ఎప్పుడైనా రావచ్చు త్వరలో, బట్ ఇట్స్ దేర్ అండి, ఇట్స్ ఫైన్. సో ఇకపోతే నందిని రెడ్డి గారి విషయానికి వద్దాం. నందిని రెడ్డి గారితో 2 సినిమాలు చేశారు. అవునండి, కళ్యాణ వైభోగమే అండ్ అలా మొదలైన ఫస్ట్ సినిమా. మీరు ఫస్ట్ సినిమా డైరెక్టర్ అసలు ఆల్మోస్ట్ చాలా మంది ఉన్నారండి, చంద్రశేఖర్ నుంచి నందిని గాని, మన అవసరాల శ్రీనివాస్ గాని, ఇలా కొంతమంది ఉన్నారు. నిన్న ఇప్పుడు హనీమూన్ ఎక్స్ప్రెస్ ఆయన కూడా ఫస్ట్ సినిమా. ఇక్కడ కూడా నందిని రెడ్డి గారిది కూడా సేమ్ ప్యాటర్నే అయ్యింది. మళ్ళీ మీకు ఫస్ట్ సినిమా, సెకండ్ సినిమా నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి అసలు. తమను పెట్టుకుంటుందని నాకు తెలీదు. నేను పేపర్లో చదువుతాను కానీ నాకు తెలియలేదు నేను లేనని. ఓకే. సో మేబీ ఆ ప్రొడ్యూసర్ ఆప్ట్ చేసి ఉండొచ్చు, లేకపోతే హీరో వద్దని అని ఉండొచ్చు అండి. కుడ్ బి సో మెనీ రీజన్స్. బట్ ఆ రోజుల్లో మనం లేవని చెప్పి ఒక చిన్న అప్సెట్ అయితే అవుతామండి. దట్ డిసప్పాయింట్మెంట్ వాస్ దేర్ ఫ్రాంక్లీ. బట్ ఓకే, బట్ అగైన్ అది నాది కాదు, నా సినిమా కాదు. ఓకే, మళ్ళీ ఎప్పుడో వస్తుంది. మనకి రాసిపెట్టలేంది అన్నప్పుడు దాని మీద ఏమంటారంటే ఆలోచించడం వేస్ట్ అండి, ఎనర్జీ పెట్టడం వేస్ట్ అవుతుంది. సో అలాగే దాన్ని వదిలేశాను నేను ఆ చాప్టర్. ఎందుకు పెట్టుకోలేదు ఇలా నేను మళ్ళీ ఫోన్ చేసి అడగటం అలా చేయనండి నేను. మనం పెట్టుకోలేదు అంటే ఎవరన్నా మన దగ్గరికి రాలేదు, మనం పెట్టుకోలేదు అంటే మనం వద్దని అర్థం. ఓకే, వద్దు నేను ఎందుకు నీకు వద్దు అని మళ్ళీ ఎందుకు అడుగుతామండి. కానీ ఇక్కడ ఏంటంటే హిట్ కాంబినేషన్. ఫ్లాప్ అయితే రీజన్ ఒకటి ఉంటుంది, ఫ్లాప్ అయిన తర్వాత మీరు అన్నట్టు ఒక రీజన్ క్రియేట్ అయ్యి ఉంటుంది. బట్ హిట్ తర్వాత అదండి, హిట్ తర్వాత వద్దనుకుంటున్నారంటే ఇంకా బలంగా ఇంకోటి ఏదో రీజన్ ఉంటుంది. ఆ రీజన్ అది వాళ్ళకే తెలియాలండి, ఎందుకు అలా వెళ్ళిపోతారు, ఎందుకు దున్నుకున్నారు అన్నది వాళ్ళని అడిగితే కానీ మనకు తెలియదండి. ఓకే. సో మన వరకు ఏంటంటే ఇది మనం సెలెక్ట్ చేసుకుని స్టేజ్లో మనం ఉండవండి. ఈ సినిమా నేను చేస్తాను, ఈ సినిమా నాది అలా అనుకోం కదండి. ఎవరన్నా మనల్ని అప్రోచ్ అవ్వాలి, ఈ సినిమాకి నువ్వు చేస్తావంటే తప్పకుండా అని అంటామంటే అంతవరకే. వీఆర్ నాట్ ఇన్ దట్ పొజిషన్ టు సెలెక్ట్ మూవీస్. మీరైతే కంఫర్ట్గా ఉంటారు వాళ్ళకి సంబంధించి? వెరీ కంఫర్టబుల్. నందినితో నాకు వెరీ గుడ్ రిలేషన్షిప్ అండి, స్టిల్ టు దిస్ మూమెంట్. అవన్నీ నన్ను పెట్టుకున్నావు అన్నది అవన్నీ ఎప్పుడు హర్డిల్స్ అవ్వలేదండి ఫ్రెండ్షిప్ లో. ఐ మెయింటైన్ దట్ రిలేషన్షిప్స్. ఎవరితోనూ మాట్లాడకపోవడం, సినిమా ఇవ్వకపోతే అలవటం లాంటివి అసలు లేదండి. ఎవరి ఒపీనియన్స్, ఎవరి చాయిసెస్ ఆ మూమెంట్లో ఎవరికి ఎందుకు అలా చేశారో మనకి వాళ్ళకు రీజన్ ఉంటుంది కదండి. సో ఐ రెస్పెక్ట్ దేర్ ఒపీనియన్స్ అండ్ చాయిసెస్. ఎక్కువగా మెలోడీ మీద అంటే అన్నయ్య గారు కూడా సేమ్ మెలోడీ కింగ్ ఆయన కూడా. సో మీరు కూడా ఆ ట్రాక్ని ఎంచుకున్నటానికి రీజన్ ఉంది, ఎందుకంటే మళ్ళీ సేమ్ ఇక్కడ వచ్చినట్లయితే శ్రీలేఖ్ గారు కూడా సేమ్. సో ఫ్యామిలీలో మెంబర్స్ అందరూ కూడా మెలోడీకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం. అంటే మనం చేసే సినిమాలన్నీ కూడా మన చెప్పాను కదా, మన చాయిస్ మీద ఆధారపడి ఉండండి. ఒక ఆపర్చునిటీ రావడం అన్నది దేవుడు పంపిన వరం కింద భావిస్తానండి, దేవుడు ఇచ్చిన వరం కింద. ఉండదండి, ఎందుకంటే ఇప్పుడు అంతకుముందు ఆ తర్వాత చేస్తారా అని అడిగినప్పుడు చేస్తూ ఉంటాం కదండి. ఆ కథ ఏంటి, కథను బట్టే మనం మ్యూజిక్ చేయవలసి వస్తూ ఉంటుందండి. ఒకటి కథను బట్టి వెళ్తామండి, 2 డైరెక్టర్ అభిరుచి ఏం కోరుకుంటున్నాడు తను పలానా సిచ్యువేషన్కి ఏ రెఫరెన్స్ ఇచ్చాడు, మనం ఆ రెఫరెన్స్ని బట్టి అర్థం అవుతుందండి మనకి. తను ఈ కైండ్ ఆఫ్ జానర్ని తను అడుగుతున్నాడు, మనల్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. దానికి విరుద్ధంగా మనం ఒక ట్యూన్ చేసినా అది ఓకే అవుదండి. సో ఆ కథ ఏం కోరుకుంటుంది, డైరెక్టర్ అభిరుచి ఎలా ఉంది అన్న దాన్ని బట్టి మనం ట్యూన్స్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలా నాకు వచ్చిన ఎక్కువ రొమాంటిక్ సినిమాలు ఎక్కువ అవడం వల్ల నేను అలా చేయడం జరిగిందండి.